హాయ్ అండి. వాక్కాయల చెట్టు ఉంటే వాక్కాయలు కోసి నేను పచ్చడి పట్టానండి. వాక్కాయలతో నేను నిలవ పచ్చడి పట్టానండి. చాలా చాలా బాగుందండి పచ్చడి మాత్రం. మనం వేసవి కాలంలో మామిడికాయ పచ్చడి పడతాం కదండి. మామిడికాయ పచ్చడి పట్టినాక 2-3 రోజుల వరకు అది వేసుకు తినడం కుదరదు కదా, ఊరాలి కదా. అది ముందుగా వేసుకునేటప్పుడు ఎలా కరకరలాడిద్దో మొక్క, అట్లా ఉందండి ఈ పచ్చడి కూడా. అందరూ వాక్కాయలతో పచ్చడి పట్టరు కదండి, కానీ చాలా సూపర్గా ఉందండి పచ్చడి మాత్రం. చాలా అంటే చాలా బాగుంది, కరకరలాడుతుందండి మొక్క కూడా. ఆ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు, మామిడికాయ పచ్చడి వేసవికాలం అయిపోయింది కదా, ఆ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు వాక్కాయలతో అదే ఫ్లేవర్తో పచ్చడి పట్టుకోవచ్చండి. చూడండి చాలా బాగుంది. మేము చెట్టు నుంచి కోసిన కాయలతోటే చెర్రీస్ కూడా చేసామండి. వేరే వీడియోలో పెడతాము, అది కూడా చూసేయండి. హాయ్ అండి. ఈరోజు మనం వాకాయలు చెట్టు నుంచి కోసుకొచ్చుకున్నామండి. వాటిలో పెద్ద కాయలు తీసుకుని నేను పచ్చడి పడతానండి. మన బోరేసుకునే పచ్చడికి మళ్ళీ మామిడికాయ పచ్చడికి మళ్ళీ పడతారు కదండి, ఆ పచ్చడి పడతానండి. పెద్ద కాయలండి నేను తీసుకున్నది. ఉండ మనం కోసినట్లోనే పెద్ద కాయల్ని ఇదిగోండి ఇలా 2 సగాలు చేశానండి. చేసి దానిలో ఇత్తు ఉండేది కదండి, దాన్ని ఇట్లా తీసేసుకుందామండి. ఇత్తు అనేది వగరగా ఉంది కదండి, అందుకని ఇత్తు తీసేసుకుందామండి. ఇట్లా శుభ్రంగా ఇత్తు అనేది తీసేసుకుందామండి. ఇలా ఈ అన్నిటికీ ఇత్తు తీసేసుకుందామండి. చూడండి చూడండి, సగం వరకు తీసేసాను, ఇంకా సగం ఉన్నాయి. చేతుల నిండా బంకండి. అయినా తప్పదు కదా, అట్టాగే తీసుకోవాలి. ఈ కాయల నిండా పాలే ఉంటాయి కదా, కోసేప్పుడు అయితే చాలా చాలా పాలు వస్తున్నాయండి. అందుకని కోసేప్పుడు జాగ్రత్తగా, కోసేటప్పుడు మామూలుగా కొయ్యకోకుండా ఒక టిప్ చెబుతాను చూడండి. చెట్టు నుంచి కోసే వాళ్ళకి చెప్తున్నానండి, మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు కాదు. కోసేవాళ్ళు చేతితో కొయ్యకోకుండా, పాలండి చాలాసేపు రుద్దితే కానీ పోదు కదా, అందుకని బాగా బంకగా ఉందండి. అందుకని చేతికి కవర్ తొడిగేసేసుకుని ఆ కవర్తో పలానా కాయలు కోస్తే మన చేతులకి అంటకుండా శుభ్రంగా ఉందండి, కోయడానికి ఈజీగా. మేము చెట్ల నుంచి కోసిన కాయలండి. ఇలా అన్నిటిని శుభ్రం చేసుకోవాలండి. పచ్చడికి ఏంటి, పప్పులోకి ఏంటి, దేనికైనా సరే ఇట్లా ఇత్తులు ఉన్నట్టయితే వగరండి. దీనిలో సి విటమిన్ అనేది చాలా ఉంటుంది కదండి, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంతో వీటిని ఎండబెట్టుకుని, ఒరుగులలో ఎండబెట్టుకుని కూడా వాటిని కూడా తినొచ్చండి. ఆరోగ్యం కావాలనుకుంటే అట్లా చేయొచ్చు, ఆరోగ్యానికి మంచిది. చెయ్యాలి పులుపు అనుకోకుండా తినేవాళ్ళు ఉంటే వీటిని ఇంకో రెండు చెక్కలు చేసేసి, కాయని 4 చెక్కల్లాగా చేసేసి ఎండలో ఎండబెట్టేసుకోవచ్చండి. ఎండబెట్టుకుని వాటిని రోజుకు ఒక 2 ముక్కలు తినొచ్చండి. సి విటమిన్కి చాలా మంచిదండి. ఇత్తులన్నీ తీసేసుకున్నానండి పచ్చడికి. ఇప్పుడు పచ్చడి పెట్టుకుందామండి. ఇవి ఈ కప్పుతో వచ్చినాయండి. ఈ ముక్కలకి నేను 2 స్పూన్ల కారం వేస్తున్నానండి, నిండా 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. వాకాయలు పుల్లగానే ఉంటాయి కాబట్టి ఉప్పు ఎక్కువే పట్టిద్దండి, తర్వాత అయినా చూసుకుని కలుపుకోవాలండి. ఉప్పు చాలకపోతే పచ్చడి నిలవ ఉండదు. ఇదిగోండి ఆవపిండి కూడా 2 స్పూన్లు వేస్తున్నానండి. మెంతిపిండి అండి, మిక్స్ చేసి దానిలో కలుపుకుందామండి. మెంతిపిండి ఆవపిండి వేసినంత వేయలేదండి, కొంచెం తక్కువే వేసాను. ఆవపిండి ఎక్కువ, మెంతిపిండి తక్కువ వేసానండి. వేసుకుందామండి. ఇది శనగ నూనె అండి. పచ్చళ్ళకి ఎప్పుడు మనం శనగ నూనె పోస్తాం కదండి, ఇప్పుడు శనగ నూనె పోస్తున్నానండి. ఇట్లా కలుపుకోండి, ఎంతో టేస్ట్గా ఉండిద్దండి.
ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి, ఇంత పులుపు కదా, సి విటమిన్. ఉప్పు చాలకపోతే కొంచెం కలుపుకోవాలండి. ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలండి, మనకి సరిపోయింది అన్నా కూడా కొంచెం వేసుకోవాలి. ఉప్పు అయితే ఇప్పటికైతే సరిపోయిందండి. మరుసటి రోజు చూసుకుని, ఈ పులుపుకి ఉప్పు పీల్చేస్తుంది కదండి, అందుకని తర్వాత రోజు చూసుకుని చాలకపోతే మళ్ళీ ఒకసారి ఉప్పు కలుపుకోండి. కొంచెం ఎక్కువ కలుపుకోకుండా కొంచెం కొంచెం కలుపుకోవాలండి. ఎంతో టేస్ట్గా ఉండే వాకాయ పచ్చడి రెడీ అయ్యిందండి. ఇంతేనండి, సింపుల్గా అయిపోద్దండి వాకాయ పచ్చడి.